వస్తాను బాయ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హలో గాయ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్లో మీ తెలుగు అబ్బాయి. నేను మీ లోకేష్. సో ఇది వింటర్ సీజన్ అనమాట న్యూజిలాండ్లో, అందుకే కొంచెం ఫ్రీ టైం గడుపుదామని చెప్పి మేము హాట్ పూల్స్కి వచ్చాము. సో లెట్స్ గో. సో మనం వచ్చిన హాట్ పూల్స్ పేరు అయితే ఉప్పుకే హాట్ పూల్స్ అండి. ఇది మెట్విల్లో ఉండి ఒక క్రైస్ట్ నుంచి ఒక 1 hour జర్నీ అనమాట. సో మేము అందరూ కలిసి వచ్చాము. సో లెట్స్ గో ఇన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాట్ పూల్స్ అయితే 2 types అనమాట. ఒకటి ట్రాంక్విలిటీ, ఇంకొకటి డిస్కవరీ. ట్రాంక్విలిటీ per hour $55 అన్నారు, డిస్కవరీ per hour $25 అన్నారండి. ప్రస్తుతానికి అయితే మనకి డిస్కవరీనే బాగా చీప్ అండ్ రియలబుల్ అనిపించింది కాబట్టి దానికి వెళ్తున్నాం. సో ఇలా మన బట్టలన్నీ మనం లాకర్లో పెట్టి వెళ్ళాలి. జీన్స్ దిగితే ఉందారా నీకు, అసలు ఉందా అంటారు, ఎందుకండి అనిపించుకోవడం, అందుకే ఇలా లాకర్లో పెట్టి వెళ్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చిన్న మ్యాప్ ఉంది ఎలా ఉంటాయి హాట్ పూల్స్ అని చెప్పి. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ చాలా బాగుందండి, నేను కాదుండో వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు డిస్కవరీ పూల్స్ కూడా చూడొచ్చు. ఒకటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకోసారి సో మన డిస్కవరీ పూల్స్లో అయితే 3 types ఆఫ్ పూల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫ్లోయింగ్ పూల్ అనమాట. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదండి, ఫ్లో ఒకవైపు వెళ్తుంటే నేను ఇంకోవైపు వెళ్తున్నాను పిక్చర్ లాగా. సో అది ఫ్లోయింగ్ పూల్. అది ఎలాగంటే మనిషి అక్కడ ఉంటే చాలు ఆ వాటరే మిమ్మల్ని దొబ్బుకుంటూ వెళ్తుంది అనమాట చుట్టూ, చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ పూల్ అండి. ఇది టనల్ పూల్ అంటారు, గృహ లాంటిది. సో లోపల బాగా స్టీమ్గా బాగా వెచ్చగా ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంది వ్యూ అంతా. థర్డ్ టైప్ ఆఫ్ పూల్ వచ్చేసి మనకి డైవ్ పూల్ అండి. సో డైవ్ పూల్ ఎలాగంటే అది ఒక 7 feet పూల్ అనమాట. దాంట్లో మనం డైవ్ చేయొచ్చు. చాలా చిన్న ఏరియా కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని డైవ్ పూల్ అని పెట్టారు. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం. How are you? I am under the water. Please help me. Here too much raining. కంపారిటివ్లీ నాకు నచ్చిన ఈ పూల్ వచ్చేసి టనల్ పూల్ అనమాట, ఆ 3 పూల్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే టనల్ పూల్ చాలా కామ్ అండ్ కంపోస్ట్గా ఉంది, ప్లస్ మీకు ఈ లోపలంతా స్టీమ్ చాలా బాగుంది, చాలా వెచ్చగా ఉంది అనమాట ఈ కూల్ వెదర్కి. అందుకు నాకు టనల్ పూల్ చాలా బాగా నచ్చింది. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇంకొక డీప్ పూల్ అనమాట. అది ఒక 2.8 meters ఉంటుంది. జస్ట్ ఒక స్మాల్ పూల్, పెద్ద మ్యాటర్ లేదు. నా ఫేస్ ఎక్కువ చూపిస్తుందని చెప్పి ఏమనుకోకండి, ఎందుకంటే అక్కడ నేను వీడియో తీసుకుని పర్మిషన్ అడిగితే పీపుల్స్ కన్సెంట్ ఉండాలన్నారు. సో దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీద్దాం అనుకుంటాను, అందుకే కొంచెం రీసెర్చ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కానీ యా, ఇంత టైం తీసుకున్నందుకు న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నాకు నీ మీద నమ్మకం లేదురా. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ గైస్. జై హింద్. అయిపోయి